హాయ్ ఫ్రెండ్స్, కారుమూరి కిచెన్కి స్వాగతం. ఈరోజు మన కిచెన్లో గుంటూరు స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ఈ కర్రీని రైస్లోకి, బిర్యానీలోకి, చపాతీలు ఎందులోనైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీ కర్రీ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మీ వీడియోలు కావాలంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. కావలసిన పదార్థాలు: హాఫ్ కేజీ చికెను, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టేబుల్ స్పూను సాల్ట్, 1 టీ స్పూను పసుపు, 2 స్పూన్లు పెరుగు, 2 నిమ్మ చెక్కలు పిండుకొని ఈ విధంగా బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవాలి. నైట్ అంతా బాగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ కల్లా బాగా చికెన్ బాగా ఫ్లఫీగా అయ్యి కూర బాగా టేస్టీగా వస్తుంది. పీసులు కూడా బాగా కుక్ అవుతాయి, ఉడుకుతాయి బాగా. ఈ విధంగా అన్నీ వేసి బాగా మ్యాగ్నేట్ చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని నైట్ అంతా ఉంచితే ఇది కర్రీకైనా, ఫ్రైకైనా, చికెన్ పచ్చడికైనా, దేనికైనా చాలా బాగా ఉడికిద్ది, బాగా టేస్టీగా ఉంటుంది మ్యాగ్నేట్ చేయటం వల్ల. త్వరగా కుక్ అయిపోయింది బాగా. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 7-8 జీడిపప్పు నానబెట్టుకోవాలి. ఒక చిన్న సైజు 2 టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి సన్నగా. ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసినవి, జీలకర్ర 1 స్పూను, కరివేపాకు 1 రెమ్మ. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. కళాయి హీట్ ఎక్కిన తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత జీలకర్ర, జీలకర్ర లైట్గా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఉల్లిపాయలు త్వరగా వేగటానికి 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తాం. ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూను పసుపు వేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు 1 రెమ్మ వేసాను. వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి 1 స్పూను. ఇంట్లో అప్పుడప్పుడు పట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మంచి వాసన వస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు పట్టుకుంటే మంచిది, ఫ్రిడ్జ్లో పెట్టుకునే దానికన్నా. నేనైతే అప్పటికప్పుడు పట్టి వేసాను. ఇప్పుడు టమాటాలు కట్ చేసుకున్న టమాటాలు వేయాలి. టమాటోస్ కొంచెం మెత్తబడ్డదాకా ఆయిల్లో మగ్గించుకోవాలి. టమాటాలు ఈ విధంగా మగ్గిన తర్వాత మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి. ఇందులో మనం వాటర్ పోయకుండా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి బాగా మగ్గించుకుంటే చికెన్లో వచ్చే వాటరే మనకి కర్రీకి సరిపోద్ది. మీరు ఎక్స్ట్రా వాటర్ ఏం పోసుకోవద్దు. వాటర్ పోయకుండా చేసుకుంటే కూర చాలా టేస్టీగా వస్తుంది. ఈ విధంగా మూత పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి బాగా చికెన్. అందులో వాటర్ వస్తాయి.
ఇప్పుడు నానబెట్టుకున్న జీడిపప్పులో ఒక స్పూను ఎండు కొబ్బరి పౌడర్ వేసుకొని ఈ రెండు కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలి, కొంచెం వాటర్ వేసుకొని. ఇప్పుడు ఇలా చికెన్ కొంచెం ఉడికిన తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి, మసాలా కారం, గుంటూరు కారం. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఆవాలు అన్నీ వేయించి పట్టుకున్న కారం ఇది. కూరకు ఎంతో టేస్టీనిచ్చింది. కారం వేసి కలిపి మళ్ళీ మూత పెట్టి మగ్గించుకోవాలి. చికెన్ ఈ విధంగా ఉడికిన తర్వాత ఆయిల్ అంతా పైకి తేలుతున్నప్పుడు జీడిపప్పు, ఎండు కొబ్బరి పౌడర్ పేస్ట్ ఈ విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక 5 నిమిషాల్లో మొత్తం అయిపోయింది. ఇంకా ఈ విధంగా చికెన్ అంతా బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుందాం. గుంటూరు స్టైల్లో చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ వైట్ రైస్లోకి, బిర్యానీలోకి, బగారా రైసు ఎందులోకైనా, చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది గుంటూరు స్టైల్లో. ఈ వంటకాన్ని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.